హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సురక్షా బంధన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మీరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరికొకరు ఇంటర్డిపెండెంట్ అని నమ్ముతారా? అలా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా ఒకరికొకరు ఇంటర్డిపెండెంట్స్ కాబట్టి ఒక పార్ట్నర్గా వాళ్ళకి గ్యారంటీడ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. సో ఈ బంధన్ సురక్ష అనే కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఈ కాన్సెప్ట్లో ప్రతి నెల 8,300 రూపాయల వరకు మనం సేవ్ చేసుకోగలిగితే 22 సంవత్సరాల పాటు 25వ సంవత్సరంలో రిటైర్మెంట్ ఫండ్గా వైఫ్కి ఒక 26 లక్షలు, హస్బెండ్కి ఒక 26 లక్షలు, రెండు కలిపి 52 లక్షల రూపాయలు మీ యొక్క రిటైర్మెంట్ ఫండ్గా ఇవ్వబడుతుంది. ఒకవేళ ఇద్దరిలో ఒక పార్ట్నర్కి ఏదైనా రిస్క్ జరిగితే ఈ బంధన్ సురక్ష అనే కాన్సెప్ట్ ఇంకొక పార్ట్నర్కి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుందో చూద్దాం. ముందుగా 8,300 రూపాయలు ప్రతి నెల మనం కడుతున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది రిమైనింగ్ బ్యాలెన్స్ పీరియడ్ అంతా కూడా కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కూడా వేవ్ ఆఫ్ అయిపోతున్నవి. ఒకవేళ రిస్క్ 5th ఇయర్లో జరిగింది అనుకుంటే యాక్సిడెంటల్ రిస్క్ జరిగినప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ లభిస్తుందో చూద్దాం. రిస్క్ జరిగిన వెంటనే ఇమీడియట్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ గురించి 20 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ కోసం ప్రతి సంవత్సరం 50,000 రూపాయల చొప్పున మొత్తంగా 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 25th ఇయర్ రిటైర్మెంట్ ఫండ్ గురించి 52 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా ఆ రిమైనింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 82 lakh రూపీస్ ప్రొటెక్షన్ గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా న్యాచురల్ గా రిస్క్ జరిగిన వెంటనే ఇమీడియట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కింద 10 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రిమైనింగ్ 20 years పాటు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ గురించి 50,000 రూపీస్ ఇచ్చుకుంటా మొత్తంగా 10 lakh రూపీస్ అయితే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 25th ఇయర్ మెచ్యూరిటీ అమౌంట్ 52 lakh రూపీస్ రిటైర్మెంట్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. అలా చూసుకుంటే టోటల్గా 72 lakh రూపీస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఒకవేళ యాక్సిడెంటల్గా ఇద్దరికి ఏదైనా రిస్క్ జరిగిన వెంటనే వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ కొడుకు కానివ్వండి లేదా కూతురు కానివ్వండి వాళ్ళకి 40 lakh రూపీస్ ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతి సంవత్సరం 2 lakh రూపీస్ చొప్పున రిమైనింగ్ 20 years పాటు టోటల్గా 40 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 25th ఇయర్ మెచ్యూరిటీ వాల్యూ ఏదైతే ఉందో 52 lakh రూపీస్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 1,32 lakh రూపీస్ మీ పిల్లలకు కూడా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. ఐ హోప్ ఈ బంధన్ సురక్ష అనే కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలసీ యొక్క మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ.